నమస్తే. ఆదివారం అతిథి కార్యక్రమానికి స్వాగతం. కళ కోసం జీవితాన్ని అంకితం చేసిన ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. జీవితంలో ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించిన ఎంతో మంది కళాకారుల్ని మీకు పరిచయం చేసి వారి జీవిత విశేషాలను మీకు తెలియజేసే కార్యక్రమమే ఆదివారం అతిథి. హర్షవర్ధన్ ఈ పేరు కన్నా కూడా ఇచ్చాపరుపు అమృతరావు అంటేనే అందరూ బాగా గుర్తుపడతారేమో. తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో అంతగా చెరగని ముద్ర వేసిన ఈ తెలుగు అమృతం వెండి తెరపై కూడా ఎన్నో మెరుపులు మెరిపించారు. అండ్ లేటెస్ట్గా గుండెజారి గల్లంతైందే మూవీతో స్టార్ రైటర్గా కూడా ఒక అడుగు ముందుకేశారు. సో అలాంటి మల్టీ టాలెంటెడ్ పర్సన్ హర్షవర్ధన్ ఇవాళ మన అతిథి. యూ కెన్ కాల్ మీ కేకేఆర్. ఏం బాస్ మీకు ఫోన్ ఆన్సర్ చేసి అలవాట్లేదా? అలాంటప్పుడు ఫోన్ ఎందుకు పెట్టుకోవటం? కోయి మిల్ గయా, కోయి మిల్ గయా. బంగారు కోడి పెట్ట వచ్చనండి. హే పాపా, హే పాపా, హే పాపా, చెంగావి చీర గుట్టు చూసుకోండి. హే పాపా, హే పాపా, హే పాపా. బాల్ జస్ట్ మిస్డ్ ఐ బాల్. ఊహకందని మార్పు. ఇది నిజమా కళ? కళ లాంటి నిజం. నమస్తే అండి. నమస్తే ప్రదీప్ గారు. సో ఏమనుకుని సినీ ఇండస్ట్రీకి వచ్చారు, ఏమనుకుని రైటర్ అయ్యారు? సో ఎలా జరిగింది మీ జర్నీ? యాక్టింగ్ అంటే ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదండి. ఇన్ఫ్యాక్ట్ ప్రతి మనిషి రోజు చేసే పని అది. ప్రత్యేకంగా ఎవరు ఆర్టిస్టులు యాక్టర్స్ అని ఉండరు. యాక్టర్స్ అంటే ప్రతి ఒక్కళ్ళు యాక్టర్సే. కెమెరా ముందు వచ్చేవాళ్ళు నోటెడ్ అవుతారు అంతే. మిగిలిన ప్రతి ఒక్కళ్ళు నటిస్తుంటారు రోజు తెల్లారితే. అంటే స్క్రీన్ మీద నటించాలని ఇంట్రెస్ట్ చాలా కొద్ది మందికి ఉంటుంది. ఇంట్రెస్ట్ అందరికీ ఉంటుందండి, అవకాశం కొద్ది మందికి వస్తుంది. అవునా కదా? కొంతమందికి ఉండకపోవచ్చు. అంటే అయితే మీరు అంటే సినిమాల్లో ఒరిజినల్గా నటించడం, జీవితంలో నటించడం పక్కన పెడితే సినిమాల్లో నటించాలి అన్న థాట్ ఎప్పుడు వచ్చింది? ఎలా అవకాశం వచ్చింది? థాట్ అన్నది చిన్నప్పటి నుంచి కూడా సినిమాలు అంటే బాగా ఇష్టం అందరిలాగే, కానీ కొంచెం ఎక్కువ ఇష్టం. సినిమాతో ఎక్కువ అసోసియేట్ అవ్వటం అవుద్ది ప్రొఫెషన్గా ఎంచుకుంటే అని అనుకున్నాను. ఆ విధంగా అంటే యాక్చువల్గా యాక్టర్ని అవుదాం కాదండి, మ్యూజిక్ అంటే బాగా ఇష్టం చిన్నప్పటి నుంచి. సో మ్యూజిషియన్ అవుదాం, మ్యూజిక్ డైరెక్టర్ అవుదాం అన్న కళలతో ఇక్కడికి వచ్చాను. అలా ఏదేదో అయిపోతుంది. సో మొదట ఆఫర్ నటుడిగానే వచ్చింది, మ్యూజిక్ డైరెక్టర్ కాకంటే ఒక సింగర్ కాకంటే కూడా. అవునండి. ఓకే. సో ఋతురాగాలు. ఎగ్జాక్ట్లీ. ఓకే. సో ఆ క్యారెక్టర్ వచ్చినప్పుడు ఎలా అనిపించింది? అండ్ స్టార్టింగ్ జర్నీ కదా, ఫస్ట్ టైం కెమెరా ఫేస్ చేస్తున్నప్పుడు ఎలా అనిపించింది? ఎలా అనిపించడం అంటే ఎక్సైటెడ్గా ఉన్నానండి బాగా. ఎందుకంటే అప్పుడు మీ ఎంత ఏజ్లో ఎంటర్ అయ్యారు? అంటే 22, 21, 22 అంతే. డిగ్రీ అయిపోయింది వచ్చేసానండి. అంటే చెప్పాను కదా మ్యూజిక్ డైరెక్టర్ అవుదాన్ని వచ్చాను. మ్యూజిషియన్, మ్యూజిక్ కీబోర్డ్ ప్లే చేస్తా, గిటార్ ప్లే చేస్తా, అలా వచ్చాను. సో అక్కడ ఎవరి దగ్గర నా అసిస్టెంట్గా జాయిన్ అవుదాం మ్యూజిక్ సైడ్ అనుకున్న టైంలో ఏమైందంటే అవకాశాలు బాగా తక్కువ అండి. అప్పుడు ఏంటంటే డైలీ సీరియల్ ఫస్ట్ టైం ఋతురాగాలు. అసలు అటువంటి కాన్సెప్ట్ స్టార్ట్ చేసింది ఆ సీరియల్తో. అప్పుడు ఏంటంటే బాగా బిజీగా లేని ఆర్టిస్టుల కోసం చూస్తున్న టైంలో, అంటే మెయిన్ క్యారెక్టర్స్ బిజీ యాక్టర్స్ ఉంటారు, మిగిలిన క్యారెక్టర్స్ కొంచెం కొత్త వాళ్ళు ఎవరినైనా తీసుకుందాం టైంలో నేను ఆ స్టూడియో చుట్టూ తిరుగుతుండేవాడిని మ్యూజిక్ కోసం అని. రికార్డింగ్కి వాటికి మా ఫ్రెండ్తో పాటు వెళ్తుండేవాడిని. ఆ టైంలో రైటర్ శౌరి గారు అని అక్కడ రైటర్ అండి ఆ సీరియల్కి, ఆయన పరిచయం అయ్యారు. ఆయన అడిగారు మ్యూజిక్ ఎంతవరకు వచ్చిందంటే జరుగుతున్నాయి సార్ ప్రయత్నాలు, అది మంచిగా యాక్టింగ్ చేయొచ్చు కదా అంటే నాకు భయం. అంటే ఇష్టం ఎవరికైనా ఉంటుంది ఇందాక నేను చెప్పినట్టు. సో ఉత్సాహం ఉండింది, ఎందుకంటే మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవటం ఇష్టం లేదు. మ్యూజిక్ దగ్గర వర్కౌట్ అవ్వట్లేదు పెద్దగా అనిపించిన టైంలో ఈ అవకాశం రావటం, సర్లే హైదరాబాద్లో ఉండిపోవచ్చు కదా అన్న ఆలోచన వచ్చింది. ట్రై చేశాను, చూద్దాం. బట్ అల్టిమేట్ గోల్ ఏంటంటారు? మ్యూజిక్ డైరెక్టరా లేకపోతే నటుడిగానే జర్నీ కెరీర్? ఇప్పుడు నేను సపోజ్ 100 ఏళ్ళు బతుకుతాను అనుకుందాం మాట వరుసకి, 127 కూడా నేను దీనికి ఆన్సర్ చెప్పలేను. ఎందుకంటే సినిమా అన్నది ఫ్యాసినేషన్ అండి. దాని మీద ఉన్న ఫ్యాసినేషన్ నాకు చిన్నప్పుడు, అంటే నేను వచ్చిన ఊరు కానీ వాతావరణం కానీ ఆడియన్స్లో ఎంతోమంది ఆడియన్స్లో నేను కూడా సినిమాలు అంటే ఇన్ని ఉంటాయి అనుకోలేదు. యాక్టింగ్ అని లేకపోతే డైరెక్షన్ అని 24 క్రాఫ్ట్స్ సో కాల్డ్ ఇవన్నీ తెలియవు. సినిమా అంతే, అది ఎలా ఉంటుందో కూడా తెలియని కాన్సెప్ట్లో దాని మీద ఇంట్రెస్ట్ పెంచుకోవడం అనేది జరిగింది. సో సినిమాకి సంబంధించిన ఏదైనా ఇష్టమే, నేను చేయగలిగినంత వరకు. అలానే ఇప్పుడు నా కెమెరా ఇచ్చి కెమెరా హ్యాండిల్ చేయమంటే నేను చేయలేకపోవచ్చు యాజ్ ఇన్ లైక్ టెక్నికల్గా నేర్చుకొని చేయటం కాదండి, దాంట్లో ఎక్సలెన్స్ రావాలి. సో ఆ విధంగా నేను చేయగలిగే పనులు ఏదైనా చేసేటానికి రెడీ అనమాట ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో. అది ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది అంతే. ఓకే. సో అలా సీరియల్లో అవకాశం వచ్చింది, మరి ఎలా సినిమాలో అవకాశం వచ్చింది? సినిమా సీరియల్ రెండు దాదాపుగా ఎలాగంటే అండి, సీరియల్లో అప్పుడు బాగా
పేరు తెచ్చుకున్న టైంలో చిరుజల్లు అని ఒక సినిమా స్టార్ట్ అయిందండి. అప్పుడు జీవిజీ రాజు గారు ప్రొడ్యూసరు, తరుణ్ రిచా హీరోయిన్. దానికి డైరెక్టర్ బాలాజీ గారు అని ఆయన. ఆ సినిమాలో చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఒక 2 ఉంటాయి. ఆ 2 హీరోయిన్ ఫ్రెండ్స్ అనమాట. వాళ్ళిద్దరూ పాపులర్ టీవీ యాక్టర్స్ అయి ఉండాలి. ఆ సినిమాలో కూడా వాళ్ళు అదే. సో అప్పుడు వాసు అని ఒక యాక్టర్ని నన్ను తీసుకున్నారు. అందులో తీసుకొని ఆ విధంగా పాపులర్ సినిమా యాక్టర్ ఈ సినిమాలో కావాలి కాబట్టి తీసుకున్నారు. అక్కడి నుంచి అలా మెల్లగా ఒక్కొక్క సినిమా చేసుకుంటూ వెళ్తాం. ఫస్ట్ సినిమా అయితే చిరుజల్లు. సో కెరీర్ స్టార్టింగ్ కదా, ఒక ఛాలెంజ్గా తీసుకోవాలి, ఇలా చేయాలి, అలా అలా ఏమైనా అనిపించిందా, లేకపోతే సాగిపోని జర్నీ ఇలా? అంతేనండి. అంటే ఛాలెంజ్ అది ఇది కాంప్లికేషన్ అని నా ఉద్దేశం. అంటే ఇక్కడ చాలా చిన్న ఏజ్లోనే నాకు వంటపట్టిన ఫిలాసఫీ ఏంటంటే, మనం ఎన్ని ప్లాన్లు చేసుకున్నా ఎన్ని చేసినా అంటే కొన్ని డిజైన్ చేయబడి ఉంటాయి. అది దేవుడా అది ఇది అంటే ఆ కాన్సెప్ట్లోకి వెళ్ళట్లేదు. బట్ నేను చెప్పేది ఏంటంటే, అలాగని వేదాంతంగా గాలిలో దీపం పెట్టడం కాదు. బట్ ఏంటంటే తెగ ప్లాన్ చేసేసుకొని కాంప్లికేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అంటే నా స్టైల్ ఆఫ్ థింకింగ్ అండి. నేను చాలా రిలాక్స్డ్గా కూల్గా ఉంటాను ఎప్పుడు. కానీ యాక్టింగ్ చేయాలంటే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండాలి అని అంటూ ఉంటారు. లేదంటే నాటకాల్లో ఉన్నా ఉండాలి, లేదంటే ముందు నేర్చుకుని ఉండాలి. సో నేర్చుకోవడం కానీ, లేదంటే ఆ తర్వాత అయినా ఏమైనా చేయడం, వర్కౌట్ చేయడం? నాకు అదే నమ్మకం లేదండి. అంటే డైరెక్ట్ అంటే నేర్చుకోవటం అన్నది ఏం నేర్చుకుంటాం? ఇప్పుడు ఎలా ఉంటుందంటే, హావభావాలు ప్రతి మనిషిలో ఉంటాయి. మనకని తెలిసిన నవరసాలే. ఆ నవరసాలు పలికించగలిగితే చాలు. ఈజీగా పలికించగలగాలి. ఈజీ అనేది ప్రాక్టీస్ మీద వస్తుందండి, అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఫస్ట్ థింగ్, ఇప్పుడు డ్రైవింగ్ అనేది ఉంది. రాని వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే ఒక రోజులో నేర్చుకోవచ్చు, కొంతమంది గంటలోనే నేర్చుకోవచ్చు, కొంతమంది సంవత్సరమైనా రాదు. ఈత కానీ, డ్రైవింగ్ కానీ, యాక్టింగ్ కానీ అన్నీ ఒకటే. నా దృష్టిలో ఏంటంటే, అది మనకు వచ్చే అవకాశం మీద మనకి డిమాండ్ చేసే సిచ్యువేషన్స్. ఇప్పుడు ఒక చిన్న క్యారెక్టర్ దొరికింది అనుకోండి, దాంట్లో నవరసాలు పండించేస్తారంటే అది హారర్ ఎపిసోడ్ అయిపోద్ది టోటల్గా. సో మనకు వచ్చే అవకాశం ఇది. లక్కీగా నాకేంటంటే నవరసాలు వచ్చేసినాయి ఫస్ట్లోనే. సో అవన్నీ ఒక్కొక్కటి చేసుకుంటూ నేనే చూసుకుని, మనమే జడ్జెస్ అండి. సో మనం చూసినప్పుడు నేను నచ్చేవాడిని కాదు. ఇప్పుడు ఏదో అవకాశం వచ్చేసింది, హైదరాబాద్లో ఉండిపోయి డబ్బులు వస్తాయి, మ్యూజిక్ డైరెక్టర్ అయ్యే లోపు కొంచెం ఏదో సంపాదించుకోవచ్చు అన్న ఉత్సాహం ఒకటి. అది కాదు. యాక్చువల్గా యాక్టింగ్ స్క్రీన్ మీద కనిపిస్తే నలుగురిలో గుర్తింపు ఉంటుంది. ఇది అమేజింగ్ ఫీలింగ్. ఇది మనం వస్తుంటే ఎందుకు కాదంటాం? లక్కీగా అప్పుడు రిక్వైర్మెంట్కి నన్ను రెడీగా ఉన్నాను. ఓకేనండి చేసేస్తా అన్న. 6 ఎపిసోడ్ల క్యారెక్టర్ ఫస్ట్ నాకు ఇచ్చింది. ఆ క్యారెక్టర్ చూసిన తర్వాత ఎక్కడ కనిపించేది బాగా చేసేస్తున్నాడు అని చెప్పి 60 అయ్యి 60 260 ఇంకా అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు. సో రిక్వైర్మెంట్ అండి, మన అవసరం, తర్వాత ఇంట్రెస్ట్, ఈ రెండే ఎప్పుడైనా. అయితే సీరియల్స్ నుంచి మీకు వచ్చిన ఫేమ్ని పక్కన పెడితే, సినిమాల్లో ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క టైప్, ఒక్కొక్క వేరియేషన్ ఉంటుందన్నమాట. ఒక దాంట్లో హర్రర్ టైప్ ఉంటే, ఇంకో దాంట్లో కామెడీ టైప్ ఉంటుంది. సో చాలా డిఫరెన్స్ చూపించారు సినిమాల పరంగా. అయితే మూవీ గురించి చెప్పండి, అది మీకు చాలా నేమ్ తీసుకొచ్చిన మూవీ. అబ్సల్యూట్లీ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మీరు అన్నదానికి డిఫరెంట్ రోల్స్ రావటం అనేది నేను మళ్ళీ చెప్తున్నానండి, అదృష్టమే. ఎందుకంటే యూజువల్గా ఇండస్ట్రీలో 2 రకాలు ఉంటాయండి. ఒకటి ఏంటంటే, ఒక సక్సెస్ వచ్చిన తర్వాత ఆ టైప్ కేటగిరీ, ఆ రోల్స్ అటువంటివి రిపీట్ అవటం. ఒకటి ఏంటంటే, సమయానికి ఎవరు దొరక ఎవరినొకరు పెట్టేసుకొని అది వాళ్ళు క్లిక్ అయిపోయి అలా. నేను ఆ రెండో కేటగిరీ. ఐ వాజ్ నెవర్ డిమాండెడ్. అంటే డిమాండ్ అంటే కావాలి, వీడైతే బాగుంటుంది అన్న ఉద్దేశంతో నన్ను ఎంచుకొని ఏరుకోరు ఎవరు పెట్టుకోలేదు ఫస్ట్ నుంచి కూడా. ఆ టైంకి ఎవరు దొరక్క, సరే వీడిని ఒకసారి ట్రై చేద్దామని. నా అదృష్టం అవన్నీ క్లిక్ అయిపోవటం. ఇంకా నాకేంటంటే, మంచి ఆకలి మీద ఉన్న పుల్లా ఉండేవాడిని. మంచి జింక మాంసం దొరికితే మంచిదే, కానీ అలా కాదండి. ఆ టైంలో చిన్న చీమ దొరికినా తినేపిస్తుంది ఆకలి. అప్పుడు పులి, ఆ రౌద్రం అది కనబడదు. సో మనకు కావాల్సిన ఫుడ్ దొరికే జంక్ ఫుడ్ తినటం అనేది. ఇప్పుడు జంక్ ఫుడ్ అనేది ఎలా ఉంటుందంటే, అది ఇచ్చే ఎండ్ రిజల్ట్ బట్టి ఉంటుందండి. రిజల్ట్ ఎప్పుడు. సో అది స్టార్ట్ అయ్యేటప్పుడు చాలా చిన్న క్యారెక్టర్లా మామూలుగా స్టార్ట్ అయ్యి, నా అదృష్టం కొద్దీ నేను చేయగలిగే తీరు కొద్దీ దాన్ని కొంచెం బాగా చేసుకోవటం అన్నది జరిగేది ఎప్పుడైనా. అయితే సినిమా కూడా అంతే. ఏలేటి చంద్రశేఖర్ గారు, అతను నాకు మంచి డైరెక్టర్ కన్నా నాకు చాలా ఇష్టమైన మనిషి అండి. అంటే నా లైఫ్లో విపరీతమైన మార్పులు అతని వల్ల జరిగినాయి. కొన్ని నేను తెలియక అమాయకంగా ఉన్న రోజుల్లో, చాలా ఇష్టం వచ్చినట్టు కళ్ళగనేసి రెచ్చిపోయి కళ్ళగంటున్న రోజుల్లో నన్ను లాగి నేల మీద నిలిచిపెట్టిన వ్యక్తి అని చెప్పుకోవచ్చు. గంగరాజ్ గారు, జస్ట్ ఎల్లో కంపెనీ. సో అందులో ఏలేటి చంద్రశేఖర్ గారు, అతనితో కలిసి నేను స్క్రిప్ట్ వర్క్ వాటిలో డిస్కషన్స్లో అట్లా ఉండేవాడిని. అనుకోకుండా ఈ అయితే సినిమాలో అంత్యాక్షరి క్యారెక్టర్ డిజైన్ చేశారు సార్.
అప్పుడు అనుకున్న ఒక ఇద్దరు పెద్ద ఆర్టిస్టులు డేట్స్ దొరకలేదండి అనుకోండి. అర్ధరాత్రి 2 గంటలు తీసుకున్న డెసిషన్ అండి, నువ్వే చేసేయచ్చు కదా ఈ రోలు అని. మనం ఎందుకు అవుతా అంటే ఆకలిగా ఉన్నప్పుడు సో జింక దొరికింది. జింక దొరికేసింది డైరెక్ట్గా. అంటే అది జింక అని అప్పుడు తెలియదండి. ఓకే. సో ఏదో దొరికిందిలే తిందాం ముందైతే అనుకున్నాను. ఆ తర్వాత బాబు నువ్వు తిన్న జింక తెలుసా అని, అప్పుడు ఆకలిగా ఉన్న పులికి తెలిస్తే ఎలా ఉంటుందో తెలియకుండా ఓ మంచి డిష్. సో ఆ విధంగా దొరికింది. అలాగే అనుకోకుండా ఒకరోజు సినిమా కూడా ఆ కంపెనీ నుంచి వచ్చిన ఆ 2 క్యారెక్టర్స్ ఇవాళకి కూడా అఫ్కోర్స్ అమృతం పోసేసింది నాకు. నేను నిజంగా చెప్తున్నా అండి, నేను చాలా లిమిటెడ్గా చేశాను ఫస్ట్ నుంచి కూడా, చాలా తక్కువ నేను చేశాను. నెంబర్స్ పరంగా చూసుకుంటే డైలీ సీరియల్స్ ఒక 3, వీక్లీ సీరియల్స్ ఒక 4, ఇంతే. ఇంతకు మించి హడావుడిగా ఎప్పుడు చేసింది లేదు. కానీ ఈ రోజు కూడా నిలబడి ఉన్నాను, ఇక్కడ ఒక నేల ఉంది, ఒక షేడ్ ఉంది అంటే కారణం జస్టల్లో నుంచి వచ్చిన ఆ 3 ప్రాజెక్ట్సే నాకు ఇవాళకి కూడా. ఓకే. అయితే అమృతం చాలా మంచి పేరు తెచ్చింది అలాగే. అయితే ఫస్ట్ ఫేమ్ తెచ్చిన మూవీ కాబట్టి ఆ మూవీలోంచి ఒక సీన్ చూద్దాం. షూర్. పొద్దునే వినిపించిన 8 మ్యూజిక్ తప్ప ఇంకేం లేవా? నీకేం కావాలి ఏం కావాలన్నా చేసేస్తాను తెగ చెప్పి ఉందాక. ఇంత పెద్ద ఎయిర్ క్రాఫ్ట్ ఇరానీ చేయలేదు. బోర్ కొడుతుంది పాటలు ఏందామంటే అట్టేమంటే తప్ప ఏం లేవంటుంది ఇది. ఇంకేం నడుతున్నారు మీరు గవర్నమెంట్ని? ఇలాంటివన్నీ చూసే మళ్ళంటలో తప్పుదారి పడుతున్నాం. నువ్వు పని చేయి, నువ్వు పాడు, మేము వింటాం. పాడు పాడు. Every night in my dreams I see you, I feel you, that is how I know you. Go on, far across the distance and spaces between. చూడు, సర్వ్ చేసే వాళ్ళ భాష వేరు, సర్వ్ చేయించుకున్న వాళ్ళ భాష వేరు. వాళ్ళకి అర్థం కావద్దు. అందుకే డెవలప్మెంట్ అలా దుప్పింది. నీకు వచ్చే పాటలు పాడడం వచ్చు. మన ఇద్దరు ఒక ఆట ఆడదాం. నువ్వు గెలిచావు అనుకో, ఈ ఏరోప్లేన్ తీసుకెళ్ళిపో. నేను గెలిస్తే నేను తీసుకెళ్ళిపోతా. మీ ప్రజల కోసం నువ్వు ఈ మాత్రం చెప్పితే ఇంకెందుకు? నువ్వు ఆడుతున్నావు అంతే. మొదటి పాట నేను పాడతా. బంగారు కోడి పెట్ట వచ్చనండి, హే పాప హే పాప హే పాప, చింగావి చీర గుట్టు చూసుకోండి, హే పాప హే పాప హే పాప పా పా. పౌరానికి నీ పంజరానికి పెళ్లి చేసే ఈ పాడు లోకం, కాలరాత్రికి చందమామకి ముళ్ళు వేసే 3 లోకం. కమ్ కమ్ ఎపోరే, ఈ సిగరెట్ ప్లేన్ డ్రైవర్కి ఇచ్చేసిరా. ముస్తఫా ముస్తఫా డోంట్ వరీ ముస్తఫా, కాలం నీ నేస్తం ముస్తఫా. డే బై డే కాలం వడిలో డే బై డే పయనించే షిప్పే ఫ్రెండ్షిప్ రా. ముస్తఫా ముస్తఫా ఫా. ఫాతో పాటలు లేవు కదా. వావ్. సో ఆ సాంగ్స్ మీరే పాడారా? అంతే కదండి. అయితే ఇప్పుడు కూడా పాడండి ఒకసారి. అయ్యో, ఆ పాటలు పాడితే ఇంకేం లేదు, ఇది మిమ్మల్ని హైచెక్ చేసినట్టు ఉంటుంది. ఆదివారం అతిథి కార్యక్రమంలో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం.